హాయ్ అండి. కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు. హలో సార్. సో బిగ్ స్క్రీన్కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వరల్డ్ వైజ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరైతే థ్రిల్లర్స్ని ఇష్టపడతారో ఈ నేమ్కి, షెర్లాక్ హోమ్స్ కదా సార్. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది? మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే నేను కొంతమంది సినిమా చూశారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ, వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో వాళ్ళు చూసినప్పుడు మాత్రం మేము ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నామో, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నామో అక్కడంతా ఆ రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్నీ కరెక్ట్గా పడేసరికి ఇట్ విల్ బీ నైస్. అనన్య. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా, మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిల్లో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో. ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న, అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డీగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపించిన అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు.